హాయ్ ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా చదువుకుంటున్నారా? ఇక్కడ నేను మధ్యాహ్నం బోళ్ళు రాత్రి అన్ని జమైనవి అన్నీ తోమేస్తున్నాను. మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు, కానీ వాళ్ళకు హోంవర్క్ చేయడం వల్ల ఎక్కడ వర్క్ అక్కడనే పెండింగ్ పడిపోయింది. నేను నైట్ వచ్చేసరికి 9:30 అయిపోయింది. 9 అయింది. 9 నుంచి వర్క్స్ అన్నీ వేసుకొని వంట చేసి తిని బోల్ తోమేస్తున్నా. ఈ వర్క్ అంతా అయిపోయే వరకు నైట్ 10:15 అట్లా అయిపోయింది. ఈ పనులన్నీ చేసుకునేసరికి నీరసించిపోవడవుతుంది. మెట్లు ఎక్కడం దిగడం ఓకే 2-3 టైమ్స్. వర్క్ కూడా బాగుంటున్నది. ఈ కిందికి మీద దిగడం అయితే ఎక్కువ ఉంటున్నది. ఇక ఏదేమైనా ఎంత నీరసించినా ఆడవారు పనిచేయక తప్పదు. నేను ఈరోజు గ్రూప్ 2లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఏ పేపర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. గ్రూప్ 2లో 4 పేపర్స్: పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 4. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఇందులో 11 టాపిక్స్ ఉంటాయి. వాటిని సపరేట్గా డిస్కషన్ చేస్తా, ఎందుకంటే అవి బాగా టైం తీసుకుంటుంది. ఆ 11 టాపిక్స్ గురించి తర్వాత వీడియోలో చెప్తా. నెక్స్ట్ పేపర్లో హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ. ఇది ఒక్కొక్క పేపరు, ఈచ్ పేపర్ 50 మార్క్స్. టోటల్ 3 టాపిక్స్ 150 మార్క్స్. పేపర్ 2. పేపర్ 3 ఎకానమీ. ఇందులో 3 టాపిక్స్: ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్. ఇవి కూడా ఈచ్ 50 మార్క్స్. టోటల్ 150 మార్క్స్. ఇప్పుడు పేపర్ 4 తెలంగాణ మూమెంట్. ఇందులో కూడా 3 టాపిక్స్ ఉంటాయి. ఈచ్ టాపిక్ క్యారీ 50 మార్క్స్. టోటల్ 150. మొత్తం పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 టోటల్గా కలిపి 600 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. మనకు బెస్ట్ ఛాన్స్ ఏంటంటే ఇది గ్రూప్ 1 లాగా ప్రిలిమ్స్ డిస్క్రిప్టివ్ ఉండదు. ఒక్కటిసారి మనం కొట్టినామంటే కుంభస్థలం బద్దలవ్వడే. ఒక్కటిసారి మనం జాబ్ కొట్టచ్చు. కానీ ఒక్కటి ఏంటంటే బాగా కష్టపడాలి, ఎక్కువ కష్టపడాలి. ఓన్లీ ఇది ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి చాలా క్రిటికల్గా ఇస్తాడు పేపరు. 4 పేపర్లో ఉన్న టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.